మహాపరిశుద్ధుడా మా గొప్ప తండ్రి, ఇలాగూ అనేకులు దేవుని వాక్యం వినడానికి నీ దాసనాలను మరి ప్రభా ఇలా ఏర్పాటు చేసినందుకు కూడా నేను స్తుతిస్తున్నాను. మరి ఇది ఆర్గనైజ్ చేసిన ఆ బిడ్డలను మీరు గొప్పగా దీవించండి. దేవుని వాక్యం ఎప్పుడు నిష్ఫలం కాదు. మరి నీ దాసులను మీరు వాడుకొని నీ యొక్క మనసును మాకు తెలుపమని, నీ యొక్క ప్రభా మరి మార్గములు మాకు బోధించమని, పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభా లోకమంతా కంపిస్తున్న ఈ వేళలో నాయన ఎంతోమంది రోగబారిన కరోనా వైరస్ రోగబారిన పడకలో ఉన్న వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి మీ స్వస్థత అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. ఇంకా ప్రభా మీ ధైర్యాన్ని వారి దయచేయండి. ప్రభా ఈ తెగులు ఆగిపోవాలని మేము ఎంతో కోరుతూ ఉన్నాము. ప్రభా నీవే మాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నావు. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. మరి ప్రపంచ శాంతి కావాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం. మేము ఎక్కడున్నా నీ నామము బలమైన నామంలో మేము ఆశ్రయిస్తున్నాం తండ్రి. మరి ఒక్కరొక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి సిస్టర్ ప్రిసిల్లా జోషి గారికి, వారి టీంకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఇలాగూ జూమ్ ద్వారా కూడా నానా దేశాల నుండి కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించడం, కలిసికట్టుగా ప్రార్థన చేయడం, ఇది చాలా గొప్ప పని అని నేను మరి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అయితే ఇదే వాక్యం మళ్ళీ రికార్డ్ అయ్యి యూట్యూబ్లో కూడా వేయబోతున్నాం కాబట్టి మరి మ్యూట్లో మీరు పెట్టుకోవాలని సవినయంగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం. గత 28 సంవత్సరాల నుండి దేవుని సేవ హైదరాబాద్ పట్టణంలో చేస్తున్నాను. మరి నా మాతృభాష మలయాళం అయినా దేవుడు నాకు తెలుగు భాషను ఒక వరంగా ఇచ్చి ఇన్ని సంవత్సరాలు కూడా దేవుని వాక్యాన్ని తెలుగులో ఇవ్వడానికి దేవుడు నాకు కృప చూపినందుకు మరి దేవునికి నేను చాలా కృతజ్ఞురాలను. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలుచుకొని మరి తన సేవలో ఇంతవరకు కూడా వాడుకున్నాడు. మీకు పరిచర్య గురించి ఇంకా అనేకమైన కార్యాలు తెలుసుకోవాలి అని అంటే మీకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్.org అని మీరు వెబ్సైట్లో సెర్చ్ చేస్తే మా పరిచర్య వివరాలన్నీ కూడా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్.org. అయితే సిస్టర్ ప్రిసిల్లా జోషి గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వారు నన్ను పిలిచినప్పుడు నాకు పరిస్థితి చక్కగా లేకుండింది, అయినా మరి సేవలో పాల్గొందాలని ఈరోజు ఆరోగ్యం అనుకూలించకుండా నేను మొండిగా వచ్చి కూర్చున్నాను వాక్యం అందించడానికి. మరి నా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు యూట్యూబ్లో జాయ్ చర్యన్ అని కొడితే చాలు, మీకు ప్రతిరోజు దేవుని వాక్యం యూట్యూబ్లో అందిస్తూ ఉన్నాం. కాబట్టి మా పరిచర్య కొరకు కూడా మీరు ప్రార్థించాలని, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తామని కూడా మీకు హామీ ఇస్తూ నేను వాక్యంలోకి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. మరి ఈ దినాల్లో మనం చూస్తున్నాము, కంపించే మనం అంటే చెవులు గింగురు అనే వార్తలు ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం. మరి ఏమైపోతుంది, ఎటుపోతున్నాము, ప్రపంచం మరి అంతరించిపోతుందా, మరి ప్రభు రాకడ సమీపంగా ఉందా, మరి మనం బ్రతుకుతామా, మనం చనిపోతామా అంటే ఎలాంటి ఆశలు లేని అవస్థలు మనం అనుభవిస్తున్నాం. ప్రపంచమంతా అంటే ఎకానమీ కూడా, ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయిపోయింది. లక్షల్లో మరణిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు కూడా చాలా కృంగిపోయినాయి. అంటే ఇది ఏమని మనకు బోధిస్తుంది? ఇలాంటి మరి సందర్భాలు మనం ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధ వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఏ సత్యాలు మనం నేర్చుకోగలుగుతాం విశ్వాసులుగా? ఇప్పుడు మనం కూడా వాక్యం ద్వారానే ధైర్యపడాలి. ఇలాంటి సమూహ ప్రార్థనల ద్వారా ఒకరు ప్రార్థన చేసుకొని ఒకరినొకరు మరి పురికొల్పి తెప్పరిల్ల చేసుకుంటే అది మనకు చాలా శక్తివంతంగా ఉంటుంది. మరి ఈ లాక్డౌన్ పీరియడ్లో ముఖ్యంగా మాలాంటి సేవకులు ఎంతో బిజీగా ఉంటాం, మాకు అసలు తీరగలేని పరిచర్యలు. అయినా ఈ లాక్డౌన్గా ఉండి మరి దాదాపు నెల దాటిపోయింది. ఇంటిలో ఉండి ఏకాంతంగా ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ ప్రతిరోజు వర్తమానాలు ప్రిపేర్ చేస్తూ యూట్యూబ్లో ఇస్తూ నేను నేర్చుకున్న అనేకమైన సత్యాలు ఉన్నాయి. అంటే వాట్ డస్ దిస్ లాక్డౌన్ టీచర్స్, అది నా ప్రసంగ అంశం ఈరోజు. ఇలాగూ దేవుడు మనల్ని మరి ఈ స్థితికి కూర్చోబెట్టినాడు అంటే ఈ లాక్డౌన్ పీరియడ్ అంటే అన్ని వ్యవస్థలు మౌనంగా అయిపోయినాయి. హోల్ వరల్డ్ ఇస్ షట్ డౌన్, మనమేమో లాక్డౌన్లో ఉన్నాము అంటే దీని భావం ఏంటి అంటే వాట్ ఆర్ వీ టు లెర్న్ ఫ్రమ్ దిస్ సిట్యుయేషన్?
అని నేను ఆలోచించినప్పుడు చాలా కార్యాలు ప్రభు నాతో మాట్లాడాడు. గాడ్ స్పోక్ టు మీ మెనీ ట్రూత్స్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. మొట్టమొదట నేను నేర్చుకున్నాను, అది యెషయా 26లో ఒక మాట దేవుడు నాకు చూపెట్టినాడు. అదేంటంటే, ప్రభు పాదాల దగ్గర మనం ఉండడం చాలా అత్యవసరం. ఎందుకంటే చాలా పనులు పెట్టుకున్నాం, మార్తా వలె విస్తారమైన పనులు పెట్టుకున్నాం, దేవుని పక్కన పెట్టి ఏవేవో సాధించాలని మనం అనుకున్నాం. కానీ అది నిష్ఫలమని నేనైతే తెలుసుకున్నాను. యెషయా 26:21లో, నువ్వు వెళ్ళి నీ అంతఃపురంలో ప్రవేశించము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెం సేపు దాగి ఉండుము అని వాక్యంలో ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది. చూడండి, ఈ ఉగ్రత దినం దాటిపో వరకు నీవు ప్రభు యొక్క రెక్కల క్రింద తగ్గించుకొని దీన మనస్సుతో ప్రభువును వేడుకోవాలి. అంటే ఈ ఉగ్రత దినం తప్పకుండా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పోల్చి చూస్తే ఇది మహా ఉగ్రత ప్రపంచం మీదకి వచ్చిందని మరి భక్తులు అంటున్నారు. వాక్యం ఘోషిస్తుంది, ఎక్కడెక్కడ అవిధేయత ఉందో అక్కడ దేవుని కోపం మండుతుంది. మీకు ఒకటి నేను చెప్పాలి, నా అనుభవం. నేను సెప్టెంబర్ మాసంలో న్యూయార్క్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు పరిచర్య చేసి తిరిగి నేను హైదరాబాద్కి వచ్చినాను. నా గుండెలో ఎంత భారం ఉండిందంటే నా గుండె నొప్పి వచ్చేసింది. ఎందుకంటే నేను న్యూయార్క్లో చూసినాను, మరి నా కుమారుడు అర్కాన్సాస్లో ఉంటాడు, అక్కడ వెళ్ళి చూసినాను. ఏమవుతుందంటే చాలా అద్భుతమైన చక్కని మరి శృంగారమైన దేవాలయాలు వారు దాన్ని అమ్ముకుంటున్నారు. బారు, రెస్టారెంట్, క్లబ్బులు, మరి ఇలాగూ వారు దాన్ని మార్చేస్తున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. నేను వచ్చిన తర్వాత మళ్ళా పాస్టర్స్ కూడా వారు బలవంతంగా గే మ్యారేజెస్ చేయాలని అది కూడా నా చెవిలో వినబడినప్పుడు పాపం ఇట్లా ప్రబలిపోతుంది. ఎందుకు? పితరులు ఎంతో కష్టపడి వారు ఆలయాలు కడితే ఇది ఇలాగూ క్రయ విక్రయం చేసుకుంటున్నారంటే నాకు చాలా బాధ కలిగి నేను హైదరాబాద్ ల్యాండ్ అయినాను సెప్టెంబర్ 27కు. 28 నుండి ఈ రోజు వరకు కూడా నేను డానియల్ ఫాస్టింగ్లోనే ఉన్నాను. ఎందుకంటే నాకు చాలా నొప్పిలేసింది. నియర్లీ మోర్ దాన్ 6 months అయింది ఇప్పుడు. అంటే నేను దేవుని సన్నిధిలో ఇదే అడుగుతూ ఉండినాను అనమాట. ఎందుకు ఇలాగూ దేవుని సేవించకుండా అన్నీ ఇచ్చిన దేవుని మరిచి, చూడండి, దేవుడు చాలా ఆశీర్వదిస్తాడు తన ప్రజలను. ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాల కొరకు మనం దేవుని స్తుతి చెల్లించాలి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, కడుపు నిండిన తర్వాత దేవుని మరిచే ఒక అవస్థ కలుగుతుందేమో, జాగ్రత్తగా ఉండుండని సామెతల గ్రంథంలో నేను చూసినాను. అంటే కడుపు నిండిపోయి దేవుని మరిచి అవిధేయతతో అక్రమమైన జీవితాలతో దేవుని ఉగ్రతను దింపుకుంటున్నారు కదా అని నాకు అనిపించిందండి. అప్పటి నుండి సెప్టెంబర్ 27 నుండి నేను మొదలుపెట్టాను. మరి ఇప్పుడు 6 నెలలు పైగా అయిపోయింది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో మనం ఉంటే ఎంత అభివృద్ధి పొందుతాం. ఆయన ఒక్క క్షణంలో అన్ని కుదిపివేయగలడు కదా అని నేను అర్థం చేసుకున్నాను ఈ లాక్డౌన్ పీరియడ్లో. అంటే హీ కెన్ షేక్ ద రూట్స్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్ టు. అంటే ఈ భూగోళమే ఇప్పుడు కుదిపింపబడ్డది. అంటే కూకటి వ్రేళ్లతో ఒక్కసారి కదిలించినాడు దేవుడు. అయితే ఇంకానైనా మనుషులు దేవుని తట్టు తిరగాలి, పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు మొరపెట్టుకోవాలి అని నేనైతే గ్రహించినాను. మరి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థనలు ఇప్పుడు కూడా చేస్తున్నాను ప్రతిరోజు. అంటే భక్తిహీనుడు అనుకుంటాడంట, నేను ఎప్పుడు కదలనని అనుకుంటాడంట. 30వ కీర్తనలో మనం చూసినప్పుడు భక్తిహీనుడు ఇలా అనుకుంటాడు. 30వ కీర్తన 6వ వచనంలో ఉంది, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకుంటేని ఎన్నడూ నేను కదలను. కొందరు అంటారు కదా, నథింగ్ క్యాన్ షేక్ మీ అంటారు, గర్వం మాటలు. అంటే గాడ్ క్యాన్ షేక్ యూ. ఇఫ్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ బిహాఫ్, నథింగ్ క్యాన్ షేక్ యూ, బట్ గాడ్ క్యాన్ షేక్ యూ ఇఫ్ యు ఆర్ డిసోబీడియంట్. చూడండి, భక్తిహీనుడు మరి నన్నెవరు కుదుపలేరు, నన్నెవరు కదల్చలేరు అని మనసులో అనుకుంటాడు. నేను ఎన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుందని 30వ కీర్తన, దావీదు రాసిన కీర్తన 30వ కీర్తన 6వ వచనంలో ఉంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం మీరు శ్రద్ధగా వినండి. అంటే మనకు దేవుడు తప్ప మనకు ఆశ్రయం లేదు. 46వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మరి ఇప్పుడు దేవుడి తట్టు మనం చూస్తున్నాం, దేవుడు తప్ప మనకు ఒక క్షేమాధారం లేదు. 16వ కీర్తనలో కూడా దావీదు భక్తుడు ఇలాగ అంటున్నాడు,
దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. మనం బ్రతుకుతామో మరణిస్తామో మనకే తెలియదు. ఈ మహమ్మారి కరోనా వైరస్ అది కంటికి కూడా కనబడదట, కానీ భూమిని వణికిస్తుందండి. ప్రతి గుండెను కంపింపజేస్తుంది. అది రాజగృహానికి కూడా వెళుతుంది, అది పేద గృహానికి కూడా వెళ్ళగలదు. అందరినీ సమంగా చూస్తుంది. చూడండి ఎంత బాధకరమైన పరిస్థితుల్లో మనం చేరుకున్నాం. కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవి చేయదు. నువ్వు తప్ప నాకు ఒక ఆశ్రయం లేదు, నువ్వు తప్ప నాకు ఒక క్షేమాధారం లేదని అంటున్నాడు. నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. చూడండి, భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులు. కష్టకాలంలో కానీ, నష్టకాలంలో కానీ, తెగుళ్ళలో కానీ, సునామీలో కానీ, భూకంపాల్లో కానీ, యుద్ధాల్లో కానీ, మహమ్మారి జబ్బులు సోకిన దేవుని బిడ్డలు మాత్రమే క్షేమంగా ఉండగలరు. వారి హృదయం నిశ్చలంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది అంత్య దినాల్లో ఇవన్నీ సంభవిస్తుందని. దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్. దిస్ ఈజ్ నథింగ్ న్యూ ఫర్ అస్. ఇదేదో కొత్త వింత జరగలేదు. 2020 సంవత్సరాల ముందే మత్తయి సువార్త 24లో, లూకా సువార్త 21లో యేసు ప్రభు రానున్న కార్యాలు, భవిష్యత్ విషయాలన్నీ కూడా చక్కగా మరి తన నోరార పలికినాడు. అవన్నీ కూడా నెరవేరటం మనం గమనిస్తున్నాం. అంటే ఒక విశ్వాసి ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భూమి మీద ఉన్న భక్తులు శ్రేష్ఠులంట. భూమి మీద ఉన్న ధనవంతులు శ్రేష్ఠులని కాదు, భూమి మీద ఇల్లు వాకిలు ఉన్న వారు శ్రేష్ఠులని కాదు, భూమి మీద పేరు ప్రఖ్యాతులు గడించిన వారు శ్రేష్ఠులని కాదు, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. ఇలాంటి క్లిష్టమైన సమస్యల్లో కూడా దేవుని హత్తుకొని దేవుని ప్రజలు ఉంటే అంతకంటే ధన్యకరమైనది ఏది లేదు. మనకు చావైనా మేలే, మనకు బ్రతుకైనా మేలే. మనకు దేవుడు ఉన్నాడు మన పక్షాన. మనం మొరపెట్టడానికి ఒక గొప్ప నామమున్నది యేసు నామం. కనుక ఈరోజు మరి మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఆయనలో నాటబడి ఉంటే మనకు భయం లేదు. అబైడ్ ఇన్ మీ అంటాడు. యోహాను సువార్త 15:5 ఉంది. మీరు నాలో ఉండాలి, నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. చూడండి, గొప్ప గొప్ప ఉద్యోగస్తులు ఇంట్లో పడి ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు పేరుగాంచిన వారు ఇంట్లోనే ఉన్నారు, కంపెనీలన్నీ లాక్డౌన్, స్కూల్ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంకా మృగాలు, పశువులు రోడ్ల మీద మరి ఎంతో స్వాతంత్రం తిరుగుతుంది. మనిషిని కట్టిపడేసినట్టు లాక్డౌన్లో ఉన్నాడు. అంటే దీనంతా మర్మం ఏంటి మీరు ఆలోచిస్తే, మనం అందరం కలిసి ఆలోచించాలి. నిజంగా దేవుడు మనల్ని మరి తనతో గడపాలని, అంటే ఒక సహవాసము నరునితో కలిగి ఉండాలని ఎంతో ఆశిస్తున్నాడు. కానీ వీ హ్యావ్ బికమ్ టూ బిజీ దట్ వీ కుడెంట్ స్పేర్ టైమ్ ఫర్ గాడ్. కాబట్టి ఇది మనకు గొప్ప జ్ఞానోదయం దయచేయాలి. మనము దేవుని కలిగి ఉండాలి. భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, ఆయనే మనకు క్షేమాధారం. నేను ఎప్పుడు కదలనని భక్తిహీనుడు అనుకుంటాడు, కానీ దేవుడు మరి తన ఉగ్రతను బయలుపరిచినప్పుడు తన ఉగ్రత ముందు ఎవరు నిలవగలుగుతారు? కాబట్టి మరి మనము ప్రభువులో స్థిరంగా ఉండాలి. యేసు ప్రభు అనేకమైన ఉపమానాలు చెప్పినాడు. కొత్త నిబంధనలో సువార్తల్లో మనం చూస్తాం యేసు ప్రభు చెప్పిన మాటలు. యోహాను సువార్త 15 నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఆ తీగలు ద్రాక్షవల్లిలో పాదుకొని ఉండాలి. అప్పుడే ఆ ద్రాక్షవల్లి యొక్క సారమంతా వచ్చి చక్కగా పచ్చగా గుబురుగా ఫలభరితంగా ఉంటుంది. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. అంటే వితౌట్ గాడ్ వీ కెనాట్ అకంప్లిష్ ఎనీథింగ్. అది నేను నేర్చుకున్న సత్యం ఈ లాక్డౌన్లో. అన్నిటికీ నీకు దేవుడు కావాలి. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు, మత్తయి సువార్త 6:33లో, మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది, మీకు కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను. కానీ చాలా మట్టుకు మానవుడు చేసే తప్పు ఏంటంటే, మొదట అన్నీ వెతుకుతాడు, దేవుణ్ణి ఆ లాస్ట్ కంపార్ట్మెంట్లో పడేస్తాడు. అందుకే వచ్చింది ఈ ముప్పు. ఎంత పాపం పెరిగిపోయిందండి మీరు ఒక్కసారి ఆలోచించండి. భూమి మీద పాపం పండింది. పాపం ఉన్న చోట దేవుని శిక్ష ఉంటుంది. పాపం ఎక్కడ ప్రబలిపోతుందో అక్కడ దేవుని ఉగ్రత కూడా వస్తుందని వాక్యంలో. అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత దిగుతుందని ఉంది. కనుక ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనము ఎంతగా దేవుని హత్తుకోగలిగితే అంత హత్తుకుంటేనే మనకు రక్ష. లేకుంటే ఈ భ్రష్టమైన లోకంలో మనం కూడా
మరి కొట్టుకొని పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హోల్డ్ ఆన్ టు యువర్ ఫెయిత్, హోల్డ్ ఆన్ టు జీసస్. ప్రభు తప్ప నీ క్షేమాధారం ఏది కూడా లేదు. కనుక దేవునిలో నాటబడి ఉండాలి, క్రీస్తులో వేరుపారి స్థిరంగా ఉండాలి. అబైడ్ ఇన్ మీ అంటున్నాడు. అవును, ఆయన లేకుండా మనం ఏమీ లేము. ఒక కొమ్మ చెట్టుకు వేరైతే ఎండిపోతుంది, అది చెత్త పుట్టలో పడేస్తారు, నిష్ఫలంగా ఉంటుంది, ఫలించదు. కాబట్టి ఈ దినాల్లో ఈ గొప్ప సత్యం దేవుని బిడ్డలైన మీరందరూ, నేను అందరం కలిసి మనం గమనించాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, ప్రభు మనకు కావలసిన వాడు, ప్రభు మన ప్రధాన కాపరి. ప్రభు మన పట్ల ఉంటే మనం దేనికి భయపడే అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో 366 సార్లు రాసిందట, భయపడొద్దు 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 భయపడొద్దు. కానీ మనిషి నిత్యం భయపడుతూనే ఉంటాడు. మరి దేవునికి సమీపమైనట్టు మనం ఉంటే, సమీపంగా మనం ఉంటే మనం మనం ఆత్మలో ఆనందించగలుగుతాం. ఫిలిప్పీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటాడు, ఫిలిప్పీ 4:4, మీరు ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించండి. నేను ఇప్పుడు వచ్చి కూర్చోగానే చాలామంది సిస్టర్స్ బ్రదర్స్ అందరూ పాటలు పాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నిజంగా దేవుని సన్నిధిలో పర్వతాలు కూడా మైనం వలె కరిగిపోతుందండి. మరి కొందరు ప్రార్థన చేయడం విన్నాను, ఎంత సంతోషం అనిపించింది నాకు. దేవుని సన్నిధి మన జీవితాల్లో ఉండాలి, అప్పుడే మనం దేనికి భయపడవద్దని మరి ఎన్నిసార్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఫియర్ నాట్ ఫియర్, కానీ ఎప్పుడు భయపడుతుంటాం. అది మానవ సహజమైన గుణం, భయపడడం. భక్తులు కూడా భయపడతారండి. అందుకే దేవుడు మోషే నువ్వు భయపడకు, యెహోషువ నువ్వు భయపడకు, క్రొత్త నిబంధనలో కూడా నువ్వు భయపడకు అని సెలవిస్తున్నాడు. అంటే మరియా నువ్వు భయపడకు అంటున్నాడు. చూడండి, భయం అనేది సహజం. హౌ టు కాంకర్ ఫియర్? ప్రతి గుండెలో మరణ భయం ఉంది ఇప్పుడు. కానీ దేవుని బిడ్డలకు ఆ మరణ భయమును ఓడించడానికి ఉన్న ఆ రక్షణ మరి భాగ్యము దేవుడు అనుగ్రహించినాడు. మనం దేవుని సన్నిధి అనుభవిస్తాం. చూడండి, దేవుని సన్నిధి అనేది చాలా గొప్పది. ఇప్పుడు ఆలయాలు మూతపడ్డాయి. ఆ ఆలయాలు మూతపడిందంటే దేవుని ప్రజలు ఏమి బెంగ చెందడం అవసరం లేదు. అది కట్టడాలే మూతపడ్డాయి. ఓన్లీ ద బిల్డింగ్స్ ఆర్ క్లోజ్డ్. దేవుని సంఘం అంటే ఏంటి? మనమంతా దేవుని సంఘం, ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనలో ప్రభు ఉన్నాడు కాబట్టి మనం ఎక్కడున్నది ఒక ఆలయమే. నన్ను అడిగితే అంటే మన దేహమే దేవుని ఆలయం కదా. నీవు తలుపులు మూసుకొని ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేసి పాటలు పాడితే దేవుని సన్నిధి దిగిరాదా? కాబట్టి సంఘానికి చావు లేదు. ఆలయాలు మూతపడుతుందేమో, మరి అది షట్టర్స్ డౌన్ అవుతుందో, గొల్లాలు పెడతారో, మూతలు తాళం వేస్తారో, కానీ మనల్ని ఎవరు బంధించలేరు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వారు మనం. చూడండి, పౌలు శీలలు చెరసాలలో పాటలు పాడి ప్రార్థన, సంఖ్యలలో చెరసాలలో అంటే చీకటిలో అంధకారంలో ప్రజలు కొట్టి మరి దేహం నుండి రక్తం కారుతున్న భయంకరమైన పరిస్థితుల్లో వారు పాడి స్తుతించి కీర్తించడం, మహా అద్భుతాలు అక్కడ జరిగింది కదా. అలాగే మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధిని పోగొట్టుకోకూడదు. అప్పుడే మనము రోగ నిరోధక శక్తిని పొందుకుంటాం. ఒక గొప్ప వైద్యుడు అంటున్నాడు, మీకు రోగ నిరోధక శక్తి కావాలంటే మీరు భయపడొద్దు దేనికన్నా. మరి భయపడకుండా ఉండడానికి మార్గం ఏంటో కూడా బోధించాలి కదా. భయపడొద్దంటే సరిపోదు, భయపడకుండా ఉండడానికి మార్గం ఏంటి? యేసు ప్రభు అంటాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటాడు. ప్రభువే మన మార్గం. అయితే మనం భయపడుతున్న కొలది మన ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంటుందట. జాగ్రత్త, ఈ మాట సరిగా వినండి. ఈ చుట్టుముట్టున్న దుర్వార్తలు విని, మరణ వార్తలు విని, మరణ ఘోష వింటున్నారు, మరణ మృదంగం వింటున్నారు. అవును, కుప్పలు కుప్పలుగా మరి రాలిపోతున్నారు. ఇది కొత్త కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా రానున్న దినాల్లో మీకు అవకాశం నాకు దేవుడు ఇస్తే చెప్తాను. మనుషుల శవాలు ఇలాగూ రాలిపోతుంది, గుట్టలుగా పడి ఉంటుంది. ఇది ప్రవక్తలు ప్రవచించినవి, అన్నీ నెరవేరుతూ ఉంది ఇప్పుడు. అయితే మనము ధైర్యంగానే ఉండాలి, ధైర్యం విడిచిపెట్టకూడదండి. పౌలు భక్తుడు అంటున్నాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, మీ ధైర్యాన్ని మీరు వదిలిపెట్టకూడదు. హెబ్రూస్ 10:35. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకూడదు, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అవును, ధైర్యాన్ని మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. దేవుని బిడ్డలారా, మరి మన ధైర్యాన్ని వదిలిపెట్టకుండా మనము దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి. దేవునికి సమీపంగా ఉండడం నేర్చుకోవాలి. బీ క్లోజ్ టు గాడ్.
ఒకసారి నేను అడిగినాను దేవుని, ఎంత క్లోజ్గా ఉండాలి ప్రభా నీతో అంటే, నాకు ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం గుర్తొచ్చి చదివినాను. దాంట్లో నడికట్టు ఒకని నడుముకు అంటుకున్న రీతిగా నా ప్రజలు నన్ను అంటుకొని ఉండాలి అని అంటున్నాడు. యూ హావ్ టు స్టిక్ టు జీసస్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రయల్, ఇన్ టైమ్స్ ఆఫ్ పెస్టిలెన్సెస్ లైక్ దిస్. యూ హావ్ టు స్టిక్ టు హిమ్, స్టిక్ క్లోజ్ టు హిమ్, అడ్హియర్ టు హిమ్. ఆయనను హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యేసు ప్రభు పుట్టక ముందే యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు 700 సంవత్సరాల ముందే. ఇదిగో కన్యక గర్భవతి అయి శిశువును కంటుంది, అతని పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేల్ అనే పదానికి దేవుడు మనకు తోడని అర్థం. అంటే గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు, మనల్ని మరి ఎడబాయడు. తన ప్రజలను విడిచిపెట్టే అన్యాయస్తుడు కాడు దేవుడు. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. అయితే వాక్యంలో మనం చూసినప్పుడు ఈ దినాల్లో కొంతమంది నన్ను అడిగినారమ్మా, మేము ప్రభు బలులు ఆచరించలేకపోతున్నాము, మాకు కాపరి కనపడడం లేదు. మరి ఇది లాక్డౌన్ పీరియడ్లో మేము తోటి విశ్వాసులను కూడా కలుసుకోవడానికి వీలు లేకుండా ఉన్నది. ఒకరింటికి కూడా పోయేటట్లేదు, వస్తే కూడా ఎవరు ఆహ్వానించరు కదా, ఇంటి నుండి బయటికి కూడా పంపరు కదా, ఇది లాక్డౌన్ కదా. మరి రోగం, మహమ్మారి రోగం ఇంత ప్రబలిపోతుంటే ఇలాంటి అవస్థలో మేము ఎట్లా మరి దేవుని సన్నిధి అనుభవించాలి అంటే, నేను వారికి మార్గం చెప్పిన అదే మార్గం మీకు కూడా ఈరోజు చెప్తున్నా. నేను నేర్చుకున్న కొన్ని సత్యాలు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నాను, అది మీకు చెప్తున్నాను. ప్రభు బల్ల అంటే దీని గురించి మరి 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంది. దాని గురించి 1 Corinthians 11 chapter 23 to 31 వర్సెస్ మీరు చదివితే ప్రభు బల్లను ఏ విధంగా ఆచరించాలి. నేను చాలా ప్రార్థన చేసి చదివాను, ప్రభు మరి ఈ సమయాల్లో ప్రభు వల్ల ఎలాగో ఆచరించాలన్నప్పుడు నాకు స్పష్టం చేసినాడు. అక్కడ ఒక కాపరి వచ్చి ప్రభు వాళ్ళు ఇవ్వడం లేదు, కానీ మనమందరం కూడా చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపింపబడి తన గుణాతిశయములను ప్రచురం చేస్తున్నాము. మనం రాజులము, మనం యాజకులము, పరిశుద్ధ జనము, ఏర్పాటైన దేవుని సొత్తైన ప్రజలం. అప్పుడు ప్రభు నాతో సెలవిస్తున్నాడు, అవును నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు దీన్ని చేయమని చెప్పినాను కదా. అంటే ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ ద గ్రేట్ సాక్రిఫైస్ దట్ ఈస్ షోన్ ఆన్ ద క్రాస్. ఆ సిలువలో మహాబలియాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దేహము నీ కొరకు నా కొరకు నలగగొట్టబడినది. ఆయన రక్తమంతా మన పాపముల కొరకు ఆ సిలువ మీద కార్చినాడు చివరి బొట్టు వరకు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ దగ్గర రొట్టె ఉంది, ద్రాక్షారసం ఉంది, లేక ద్రాక్షారసం లేకుంటే మరి నీవు మరి ఒక ద్రవ పదార్థం ఏదైనా తీసుకుని, నీళ్ళైనా తీసుకుని నువ్వు ప్రార్థన చేసి ఆయన సిలువ బలియాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం, అది ముఖ్యం. ఇప్పుడు ఇలాంటి అవస్థలో నువ్వు బంధకాల్లో ఉన్నప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇది చేయదు. గృహంలో యజమానుడు ఉంటే, లేకుంటే ఎవరైతే విశ్వాసంలో ముందున్నారో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేస్తే రక్షింపబడి బాప్తిసం తీసుకొని ప్రభు మార్గంలో ఉన్నవారు ప్రభు బలలో పాల్గొంటే చాలా ఆత్మకు చాలా పుష్టినిస్తుందని నేను చెప్పగలను. అలాగే ప్రార్థనలు చేసుకోవడం, కలిసి పాటలు పాడడం. చూడండి, ఈ దినాల్లో లాక్డౌన్ పీరియడ్లో చాలామంది సినిమాలు చూస్తుంటారు. ఎంత భయంకరం అనిపిస్తున్నారు. దేవుని భయం బొత్తిగా లేదు కదా. లోకం మునిగిపోతుంటే కూడా సినిమా చూస్తావా, సీరియళ్ళు చూస్తావా, ఫైటింగ్లు చూస్తావా? ఎంత భయం లేదు. నీ ఆత్మ ఎక్కడికి పోతుందో నీకు తెలుసా? 2 కార్యాలు అయితే జరుగుతుంది తప్పకుండా. ఒకవేళ మరణమన్నా నీకు రావచ్చు, లేకుంటే ప్రభు రాకడ కూడా అతి సమీపంగా ఉంది కదా. ఇది అంత్య దినాలు కదా. దొంగ వలే వస్తానన్నాడు ప్రభు. తన వారిని ఆయన తీసుకొని పోయినప్పుడు ఒకవేళ విడవబడితే నీ పరిస్థితి ఎంత ఘోరమవుతుంది. దేవుని భయం చాలా అవసరం మనిషి. కాబట్టి ఈ దినాలంతా దేవుడు నాకు అనిపిస్తుంది ఆయన వడిలోనే మనల్ని అందరినీ కూర్చోబెట్టుకొని చక్కగా నీతులు బోధిస్తున్నాడు అంట నాకు అనిపించింది. హీస్ టీచింగ్ us the right things in this difficult times. We have to hearken to his call. ఆయన మరి ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఇదంతా గందరగోళం జరుగుతుంది, ఇంత మరణాలు వింటుంటే, ఇంత లోకం మునిగిపోతుంటే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు నువ్వు ఎక్కడ వదిలిపెట్టినావు అక్కడే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ఆహ్వానించాలి. నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ వ్యక్తిగత కార్యాల్లోకి దేవుని ఆహ్వానించాలి. దేవుడు వచ్చేస్తాడు. మరి ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉంటాడు. యేసు ప్రభు చూడండి, ముందే సెలవిచ్చినాడు మన ప్రభు.
మరి మత్తయి సువార్త 18వ అధ్యాయము. అంటే మనం ఏది కూడా కారణాలు చెప్పలేము. మాకు ప్రార్థించడానికి మాకు విశ్వాసులు లేకుండారు, గుడులు తెరవబడలేదు, కాపరి లేడని, ఇవన్నీ ఉట్టి సాకులని నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన ఆత్మరూపిగా ఆయన మధ్యలో ఒక్కరుగా ఉన్న, ఇద్దరుగా ఉన్న, ముగ్గురుగా ఉన్న ఆత్మరూపిగా మన మధ్యలోకి వచ్చేస్తాం. ఆయన నామమున మనం కూడుకుంటే ఆయన సన్నిధి మనం అనుభవిస్తున్నాం. మత్తయి సువార్త 18 నుండి 20 వచనాలు చదువుతున్నారు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందున నా తండ్రి వల్ల వారికి దొరుకునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఏలైనా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఇప్పుడు ఆత్మరూపి కదా యేసు ప్రభు. ఆయన ఆత్మరూపిగా తన ప్రజలు, తన బిడ్డలు ఎక్కడ కూడుకుంటారు? ఇద్దరు ముగ్గురు తన పేరిట కూడుకుంటే ఆయన వచ్చేస్తానన్నాడు. కాబట్టి ఈ దినాల్లో సేవ ఇంతకు ముందు కంటే ఎక్కువ జరుగుతుందని నేను గమనించినాను. నేను ఈ లాక్డౌన్కు ముందు వారానికి 2 ప్రసంగాలు, మా సంఘం పెద్ద సంఘం 3,000 మందికి పై ఉంటారు, 3 సర్వీసులు ఉంటారు. మొత్తం ఒక 3 ప్రసంగాలు చేసేదాన్ని వారానికి, కొన్నిసార్లు 4, కొన్నిసార్లు 5. కానీ ఈ లాక్డౌన్ తర్వాత ప్రతిరోజు నేను ప్రసంగం చేస్తున్నాను యూట్యూబ్లో. అంటే సేవ ఎక్కువైందా తక్కువైందా? ఎక్కడ చూసినా కానీ సేవ ఎక్కువ కావడమే నేను చూస్తాను. ఎందుకంటే టెలిఫోన్ ప్రేయర్లు, ఆన్లైన్ ప్రేయర్లు, జూమ్ ప్రేయర్స్ అయితే చాలా ఎక్కువైపోయింది. తర్వాత యూట్యూబ్ ద్వారా సందేశాలు, వాట్సాప్ ద్వారా మెసేజ్లు, ఆన్లైన్ ప్రేయర్స్ అవుతున్నాయి. సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తున్నారని కొందరు విశ్వాసులు టెలిఫోన్ ద్వారా ఇలా చైన్గా కనెక్ట్ అయి ప్రార్థన. నాకు అనిపిస్తుంది ఇది అంత్యదినాలు కాబట్టి ప్రభువు చాలా తొందరగా రానున్నాడు. ఆయన తన విశ్వాసులను మరి రేకెత్తిస్తున్నాడు, పురికొల్పుతున్నాడు. అందరూ బాగా అగ్ని రాజుకున్నట్టు భక్తి మార్గంలో వారు ప్రజ్వలిస్తున్నట్టు నాకు అనిపించింది. చల్లబడిపోవాలి, కానీ దేవుడు అలాగ అనుమతించడు కదా. దేవుడు అంత్యదినాల్లో తన బిడ్డలను భద్రంగా కాపాడగలడు. అంటే ఇప్పుడు మరి మనము చక్కగా ఇంకా ఎక్కువగా ప్రభువుకు సమీపంగా ఉండే రోజు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవడానికి సమయము, ప్రార్థన చేసుకోవడానికి సమయము, పాటలు పాడడానికి సమయము, తోటి విశ్వాసులతో ఫోన్లో కలిసికట్టుగా ప్రార్థన చేయడానికి సమయం, అనేక భక్తుల వాక్య సందేశాలు వినడానికి సమయం. అంటే భక్తి ఎక్కువగానే కావాలి కదా. దేవుడు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు, కీడు కొరకు చేయడంట. రోమా 8:20లో దేవుడు తను ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడడానికి సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతుంది. మరి కరోనా రోగంతో బాధపడే వారి గురించి ఆలోచించినప్పుడు నాకు గుండె బద్దలైపోతుంది. అది మరి ఇలాగూ వ్యాపిస్తుంది. ఇది మానవుడు చేసిందా లేక దేవుడు పంపిందా అని కొందరు అడుగుతూ ఉంటారు. అటు వారికి నాకు దేవుడిచ్చిన సమాధానం ఏంటి? నాకు ఒక సత్యాన్ని దేవుడు బయలుపరిచినాడు. ఇది మానవుడు చేసే ఉండొచ్చని, ఒకవేళ దేవుడిదైతే అది కొంతకాలానికి, తొందరగా దేవుని కోపం నిమిషం మాత్రమే కదా, అది అణిగిపోవాలి కదా, మరి ఇది అణగకుండా ఇలా వ్యాపిస్తుంది, ఇది ఎప్పుడు అంతరిస్తుంది అనే మరి సహజమైన అనుమానాలకు నేను పరిశుద్ధ గ్రంథం వెతికినప్పుడు నాకు ఒక మాట లభించింది. అదేంటంటే అన్నిటి మీద కూడా ఆధిపత్యం చేసే దేవుడు ఒకడు ఉన్నాడు. దేవుని సెలవు లేకుండా మాత్రం ఏది కాదు. దేవుని బుద్ధి జ్ఞానాలను మించిన కార్యాలు ఏవి కూడా కావు. కనుక మరి ఇది శత్రువు చేసిన పని అయినా దేవునికి తెలిసే జరిగిందని నేను భావిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33లో ఆహా, రోమన్స్ 11:33, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరం, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యము, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభు మనసును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. చూడండి, ఆయన తీర్పులంట మరి శోధింపనెంతో అశక్యములు. దేవుని తీర్పులు శోధించడానికి మానవుని బుద్ధి సరిపోదు. మరి నేను ఆలోచిస్తూ ఉన్నాను,
మరి ఆయన మనల్ని సమస్తం ఏలడానికి సృష్టించినాడు కదా. ఆదికాండం 1:26 చూసినప్పుడు దేవుడు పురుషుని స్త్రీని తన రూపంలో సృజించుకొని ప్రతి దాని మీద ఏలుబడి చేయమని ఆజ్ఞాపించినాడు. మీరు ఏలండి. ఒకసారి ఆ మాట మీరు జ్ఞాపకం చేయాలి. అంటే ఆదికాండంలోనే మానవునికి దేవుడు ఏలుబడి అప్పగించినాడు. రూల్ ఓవర్ ఎవ్రీథింగ్. ఆదికాండం 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగా కానీ పలికాను. ఏలాలని నిర్మించినాడు. సమస్త ప్రకృతి మీద అధికారం వచ్చినాడు. సమస్త సముద్రపు చేపల మీద, ఆకాశ పక్షుల మీద, పశువుల మీద, భూమి మీద ప్రాకు ప్రతి జంతువు మీద అధికారం మానవునికి ఇస్తే, ఇప్పుడు ఒక కనబడే ఒక వైరస్ చిన్నగా ఉందో పెద్దగా ఉండదో తెలియదు, అసలు కంటికే కనబడదు, ఇన్విజిబుల్ టు ద నేకెడ్ ఐ, అది ఇప్పుడు అందరిని వెళ్తుంది. నేను ఆలోచించినాను, ఇదేంటి ఒక చిన్న వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందంటే ఏమైపోయింది? ఇక ఏలుమని అంటే మన పాదముల కింద సమస్తం ఉంచినాడని కీర్తనలు 8:8 ఉంది. ఆయన సమస్తమును మీ పాదముల క్రింద ఉంచి ఉన్నాడు. అంటే వీ హ్యావ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్. ఇంకో దగ్గర లూకా సువార్త 10:19 యేసుప్రభు అంటాడు సువార్తలో, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినాను, ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదంటాడు. మరి ఏమైపోయింది మన అధికారం అంతా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నాకు దాని జవాబు విలాప వాక్యం 5:16 దొరికింది. తల మీద నుండి కిరీటము పడిపోయాను, మేము పాపము చేసి ఉన్నాము, మాకు శ్రమ. మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయాడు. యేసుక్రీస్తు నరవతారిగా వచ్చినాడు, తన ప్రాణం శిలువ మీద అర్పించినాడు. తన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, కార్చిన రక్తం ద్వారా పాపం నుండి విడుదల ఉంది. యేసు రక్తం ప్రతి దుర్నీతి నుండి మనకు విడిపిస్తుంది. కానీ మానవుడు ఈ గొప్ప రక్షణ ఆలక్ష్యం చేస్తున్నాడు, అందుకోవడం లేదు కదా. అంటే అధికారం చేయమని, ఏలుబడి చేయమని దేవుడు మానవుల గురించి ఉద్దేశించి ఉంటే, వాడు పాపం చేసి వారి తల మీద నుండి కిరీటం ఎప్పుడు అధికారానికి సూచన. అందుకే విలాప వాక్యం 5:10 తల మీద నుండి కిరీటం పడిపోయింది. మేము పాపం చేసి మా అధికారాన్ని పోగొట్టుకున్నాం, మాకు ఏలడానికి శక్తి లేకున్నాం. చిన్న వైరస్ మమ్మల్ని బెదిరిస్తుంది, మమ్మల్ని వణికిస్తుంది, మా ప్రాణాలను దిగమింగుతుంది. దాన్ని అణపడానికి మాకు శక్తి లేకుండా అయిపోయినాం. ఇది సర్వ ప్రపంచాన్ని, మానవ జాతిని కబళిస్తుంది. ఏంటి మా గురి, ఏది మా గమ్యం, దిక్కు తోచకుండా ఉన్నాం కదా. చూడండి, సిన్ ఆల్వేస్ మేక్స్ యూ వీక్. సిన్ మేక్స్ యూ లూజ్ ద అథారిటీ ఇన్ గాడ్. ఎంత భయంకరం ఇది. అన్నిటి మీద ఏలుబడి చేయండి, అన్నిటిని మీ పాదాల క్రింద ఉంచినాను, అన్నిటి మీ వశంలోకి తీసుకోమని అధికారం వేస్తే అధికారాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. పాపం చేసినాడు, దేవునికి లోపడడం లేదు. దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఉంచినా అవన్నీ కూడా కాలుదానిన్నాడు కదా. ఇప్పుడు వణికి చేస్తున్నాడు కదా, చావు రాకముందే చచ్చిపోతున్నాడు. మా ప్రాంతంలో ఒకడు ఊరేసుకొని చనిపోయాడు. ఎందుకు తెచ్చినాడంటే వానికి కరోనా వైరస్ వస్తుందని భయంతో తెచ్చిపోయాడు, వచ్చినందుకు కాదు, రాకముందే వస్తుందని భయంతో చేస్తున్నాడు. మానవుడు ఈ పనులు చేస్తున్నాడు. రోగం రాకముందే రోగ భయంతో చేస్తున్నాడు. భయపడవద్దని ప్రభు పలుకుతున్నాడు ఈరోజు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మన ఇంకో సత్యం ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. ఈరోజు నీ అతిశయం దేనిలో ఉంది? మానవుడు ఎన్నెన్నో కార్యాలు ఎంత అతిశయించినాడు కదా. దేవుడిని దగ్గర నుండి రావాలి మన ఆశీర్వాదాలన్నీ. ఇప్పుడు మీరు అనుభవిస్తున్నా, లేక నేను అనుభవిస్తున్న ఆశీర్వాదాలన్నీ దేవుడిచ్చినవి. ఇవి సమస్తం ఆయన వల్లే కలిగింది అంటాడు కదా. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదంటాడు. ఆయన మూలంగా కలిగిన కార్యాలన్నీ మనం అనుభవించినాం. చాలా పర్యాలు కృతజ్ఞత లేని జీవితాలు జీవించినాం. ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఈ దినాల్లో కావాల్సింది పశ్చాత్తాపం, రిపెంటెన్స్. నేను కూడా చాలా కార్యాలు ప్రభు పాదాల దగ్గర ఉంది, నోటితో ఒప్పుకున్నాను. నాకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తుంటే లోటుపాట్లు, అవకతవకలన్నీ ఒప్పుకున్నాను కన్నీళ్లతో. ఎందుకంటే దిస్ ద టైమ్ టు కమ్ బ్యాక్ టు గాడ్, ఇట్స్ ద టైమ్ ఫర్ రిపెంటెన్స్. భయంకరమైన దినాలు చూడండి. ఇక్కడ శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం కూడా
జ్యోతిర్మయుడైన తండ్రి యొద్ద నుండి రావాలి. అది మనం యాకోబు 1:17 చూస్తాం. ఎవ్రీ పర్ఫెక్ట్ బ్లెస్సింగ్ కమ్స్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ లైట్స్. జ్యోతిర్మయుడైన ఆయనలో ఏ చీకటి లేదు, ఏ చంచలత్వం లేదు. ఆయనలో మరి ఏ దోషం లేనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన నుండి మనకు పవిత్రమైన ఆశీర్వాదాలు రావాలి. కానీ చాలా పర్యాయాలు అనుకుంటాం, మనం గర్విస్తాం, అహంకరిస్తాం, కలిగిందంతా మా వల్లే కరే. ఒక సహోదరుడు నాతో అన్నాడు, అమ్మా నేను విదేశాలకు పోయి ఎంత సంపాదించినని తెలుసు, నా భార్య బిడ్డలకు మరి జీవితకాలం అంతా తిని తృప్తిగా ఉండడం నేను సంపాదించిన. దేవుని అనుగ్రహం లేకుంటే మనం ఏమి సంపాదించలేం. ఆయన సంపాదించిన ఆయన వెళ్ళినాడు, 4 పిల్లలు తండ్రి. అప్పుడప్పుడు నాతో చెప్పేది, అమ్మా నేను సంపాదించేది నా పిల్లల కొరకమ్మా, నేను కష్టపడేది నా పిల్లల కొరకని. కానీ దేవుని అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా ఆశీర్వాదం అనుభవిస్తామని సత్యం ఆయనకు తెలియలేదు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుని కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువగా. ఆయన విదేశాల్లో 4 సంవత్సరాల నుండి తిరిగి వచ్చేలాగా భార్య మరి ఒకంతో లేచిపోయింది, 4 పిల్లలను వదిలిపెట్టి. చూడండి, యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువా అనే ప్రయాసం వ్యర్థం, యెహోవా పట్టణం కాపాడని ఎడల కావలి కాయువా అనే ప్రయాసం వ్యర్థం. వీ నీడ్ గాడ్. దేవుడు ఒకడు మనకు చాలా అవసరం, మన జీవితంలో అంత అవసరం దేవుడు. అందుకే వాక్యంలో ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వాని సంపూర్ణమైన శాంతి గలవానిగా నువ్వు చేయగలుగుతావు. పరమగీతాలు నేను 8 అధ్యాయాలు కూడా ప్రసంగం చేశాను. మాకు సంవత్సరానికి ఒకసారి 40 రోజులు శిరోధ్యానాన్ని ఉపవాస దినాలు చాటిస్తాం. అప్పుడు 40 ప్రసంగాలు పరమగీతాలను చేసాం. అవన్నీ యూట్యూబ్లో ఉంది. మీరు సాంగ్ ఆఫ్ సాలమోన్ జాయ్ చేరియన్ అంటే మీకు అన్ని 40-50 ప్రసంగాలు దాంట్లో ఉంది. కాబట్టి పరమగీతాలు విశదంగా మీరు నేర్చుకోండి ఖాళీ సమయంలో. ఇంకా చాలా వందల వేల ప్రసంగాలు ఉంది యూట్యూబ్లో. అయితే దాంట్లో నేను చదివి చాలా ఆనందించినాను. అదేంటంటే, తన ప్రియుని మీద ఆనుకొని ఈ అరణ్య మార్గములో వచ్చు ఈమె యువతి. ఈమె ఎవరి మీద ఆనుకుంది ఈ అరణ్య మార్గంలో, ఈ కరుకు త్రోవలు అంటే తన ప్రియుని మీద ఆనుకునేది. అంటే ఆమె ఎవరు? ఆమె అంటే అది సంఘానికి సాదృశ్యం. సంఘం ఎవరు? మనమే. మనం ఎవరి మీద ఆనుకోవాలి? మన ప్రియుని మీద ఆనుకోవాలి. ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గంలో వస్తున్నాం. ఇది కరుకు మార్గము. ఎప్పుడు బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, భయాలు, ఆందోళనలు, అపాయకరమైన దినాలు. రేపేమి సంభవిస్తుందో మనకు తెలుసు, అయినా మనం భయపడం. ఎందుకంటే మనం ఎవరి మీద అనుకున్నామంటే మన ప్రియుని మీద అనుకున్నాం. మన ప్రియుడు ఎవరు? మన ప్రభు. పరమగీతం 8వ అధ్యాయం 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గములో వచ్చినది యువతి, మనమే, సంఘం అని అర్థం. మరి మన అతిశయము ప్రభువులోనే ఉండాలి. ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఈ మాట ఉంది, గమనించాడు. 9:23లో. ఈ దినాల్లో ప్రభు ప్రతి ఒక్కరికి కూడా చక్కగా స్పష్టపరుస్తున్నాడు, నీ అతిశయము దేనిలో ఉండాలి. మరి ఇక్కడ వాక్యం నేను చదివినప్పుడు బుక్ ఆఫ్ జెరమియా 9:23, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపగలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంట బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనై. మనలో గర్వం ఉంటే తొలగించుకోవాలి. మనం అనుకున్నాం ఇవన్నీ మన వల్ల కలిగింది, ఒక ఇల్లు నేనే కట్టినాను, లేక నా పిల్లలంతా పైకి తెచ్చింది నేనే, ఈ పెద్ద కారు నాదే, లేకుంటే అక్కడ ఇన్ని గజాల భూమి కొని పెట్టినాను. చాలా డంపపు మాటలు పలుకుతూ ఉంటారు కదా, గర్వపు మాటలు నోటికి రానియకూడదు. ఇంతవరకు కూడా నిన్ను కాచి కాపాడి నీవు ఆస్తిని సంపాదించుకోవడానికి సామర్థ్యం అనుగ్రహించిన వాడు ఆ దేవుడే. ఘనత, మహిమ, ప్రభావంలో ఆయనకే ఇవ్వాలి. ఏ పని చేసినా నీ కృప లేక మేము చేయలేము నాయన, నీకే మేము ఘనత చెల్లిస్తున్నాం. నీ చిత్తం అయితేనే మేము ఇది చేయగలం. అది కూడా మంచి మాట. గాడ్ విల్లింగ్ బ్రదర్, మీరు రేపు వస్తారా ఆ స్థలానికంటే గాడ్ విల్లింగ్ నేను రాగలను. గాడ్ విల్లింగ్ నా కుమార్తె వివాహం జరుగుతుంది. కొందరు మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డులో కూడా క్రియేట్ చేస్తారు, గాడ్ విల్లింగ్ మై డాటర్స్ ఆర్ మై సన్స్ వెడ్డింగ్ విల్ టేక్ ప్లేస్.
ఆన్ సో అండ్ సో డేట్ అని అలా ఇస్తారు. చాలా జ్ఞానయుక్తమైన మాట. ఎంత మరి భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం చూడండి. దేవుని కృప లేనిది ఒక్క క్షణమైనా మనం బ్రతకలేము. అందుకే అంటున్నాడు, జ్ఞాని తన జ్ఞానం అతిశయించకూడదు, శూరుడు తన శౌర్యం అతిశయించకూడదు. మరి బలవంతుడు బలం బట్టి కానీ అతిశయించకూడదు. అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలంటే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న దేవుడు నేనే అని గ్రహించి నన్ను పరిశీలనంగా తెలుసుకుంటే బట్టి అతిశయించాలంట. ఇంకొకటి అతిశయానికి కారణం ఉండకూడదు. పౌలు భక్తుడు అంటాడు, సిలువ తప్ప మరి దేని అని కూడా నేను అతిశయించడం నాకు దూరం అవునుగా. ఐ విల్ బోస్ట్ ఓన్లీ ఇన్ ద క్రాస్ జీసస్ హ్యాస్ బోర్ ఫర్ మీ. ఇంత మంచి మాట. కాబట్టి దేవుని చిత్తం కావాలి. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇవన్నీ దేవుడు నాకు బయలుపరిచిన సత్యాలు మీతో మాట్లాడుతున్నాను. దీస్ ఆర్ ద ట్రూత్స్ దట్ గాడ్ రివీల్ టు మీ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్. నేను ప్రసంగం కాదు, నేను జస్ట్ షేరింగ్ మై ఫీలింగ్స్. ఈ ఫీలింగ్స్ అనమాట. అంటే వాట్ ఐ లర్న్డ్, సో మచ్ ఐ హ్యావ్ లర్న్డ్. అంటే కొన్ని గంటలు కూడా మాట్లాడగలను, కానీ కొద్దిసేపట్లో మీకు వివరిస్తున్నాను. ప్రతిసారి నేను నోటి నుండి దేవుని కృప అని రాను. అయినా నీ కృప చేతనే ఈ కార్యం నేను చేయగలుగుతున్నాను. నీ కృప ఉంటే చాలు. లేక దేవుని చిత్తం అయితే మేము ఈ కార్యం చేస్తాం. దీని గురించి ఒక మాట మీకు పరిశుద్ధ గ్రంథంలో ఉందండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మనము వీ షుడ్ నెవర్ బోస్ట్ ఆఫ్ ఎనీథింగ్. మన సామర్థ్యం బట్టి కానీ, మన జ్ఞానాన్ని బట్టి కానీ, మన అంతస్తుని బట్టి కానీ, మన ఆరోగ్యం అంతచందాలను బట్టి వీ షుడ్ నాట్ టేక్ గ్లోరీ. గివ్ ఆల్ ద గ్లోరీ టు గాడ్. ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, పూజకు అర్హుడు, మన స్తుతులకు పాత్రుడు. మర్చిపోవద్దు ఆ సంగతి. గర్వపు మాటలు మన నోటికి రానియకూడదు. ఇప్పుడైనా నేర్చుకున్నాము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 చదువుతున్నాం. ఒక వ్యాపారస్తుడు ఇక్కడ ఉన్నాడు. ఈ వ్యాపారస్తుడు చాలా గర్విష్ఠుడు. వాడు చాలా ప్లాన్లు వేస్తున్నాడు. దేవుడు లేకుండా ప్లాన్లు వేస్తే అవి నెగ్గుతాయా అంటున్నాడు. యాకోబు 4:13-14, జేమ్స్ బుక్ ఆఫ్ జేమ్స్ 4:13-14. నేడైనాను రేపైనాను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించడం రండని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. ఒక బిజినెస్ మ్యాన్ అంటున్నాడు, నేను ఒక పట్టణానికి వెళ్తాను. చాలామంది అంటారు, మేము విదేశాలకు వెళ్తాం, మేము లండన్ వెళ్తాం, మేము మలేషియా వెళ్తాం, మేము ఇక్కడ వెళ్తాం, అక్కడ ఉండి మేము ఇంత సంపాదించి మేము ఇక్కడ తెస్తాం, మేము భార్య బిడ్డలు పోషిస్తాం. దేవుని చిత్తం లేకుంటే నువ్వు ఒక అడుగు వేయలేవు. ఇప్పుడు అన్ని బార్డర్స్ అన్నీ సీల్ అయింది, ఎక్కడికి వెళ్తావు? ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయింది, ఎక్కడికి వెళ్తావు? కానీ ఈ వ్యాపారస్తుడు అంటున్నాడు, నేను ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకొని తిరిగి వచ్చి నేను భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటాను అంటున్నాడు. రేపేమి సంభవించినో అది నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు. ఆవిరి వంటి వారు. యువర్ లైఫ్ ఇస్ నథింగ్ బట్ ఎ వేపర్. దేవుని చిత్తం అయితే ఇది అది చేస్తానని చెప్పాలి. అంత మంచి జ్ఞానం అండి ఇక్కడ. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. కనుక ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి ఇది అది చేపమని చెప్పుకోవాలి. ఇప్పుడైతే మీరు మీ డంబములు ఏందో చేపడుతున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. ఎంత అద్భుతమైన మాటలు ఇవి. కాబట్టి గాడ్స్ గ్రేస్, గాడ్ విల్లింగ్, ఈ మాటలు మన పెదవుల్లో మాటికి రావు. ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్. స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. 22వ కీర్తన 3వ వచనం, ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఇశ్రాయేల్ అంటే దేవుని ప్రజలు. మనం యేసు రక్తమందు విమోచింపబడి ఎప్పుడు స్తుతి మన నోట ఉండాలి. మానక దేవుని స్తుతించాలి. స్తుతి, ప్రార్థన, వాక్య ధ్యానం, సహవాసం, ప్రభు బలను ఆచరించడం, రొట్టె విరువడం. ఆదిమ అపోస్తలు అలాగే చేసుకున్నారు. ఆదిమ సంఘాన్ని పెద్ద మరి బిల్డింగ్లలో ముట్టలేదు. సంఘం ఎక్కడ పుట్టింది? అది చాలా సింపుల్గా పుట్టింది సంఘం. అది ఇండ్లలో పుట్టింది. ఆదిమ సంఘం విశ్వాసుల గృహాల్లో వారు కలుసుకొని ఎడతెగక ప్రార్థనలు చేస్తూ, వాక్యం ధ్యానిస్తూ, రొట్టె విరుస్తూ, అపోస్తలుల బోధ ఎందు, ఎడతెగని ప్రార్థనలు ఎందు వారు అలాగే సంఘాన్ని ఆరంభించినారు. ఇప్పుడు ఆలయాలు, బిల్డింగ్లు మనకు అందుబాటులో లేదని మన సంఘం ఆగిపోతుంది అనుకుంటున్నారా?
సంఘములో యేసు జీవము ప్రవహిస్తుంది. యేసు జీవం ఉన్న ఏది కూడా ఆగదు, సాగిపోతుంది. అందుకే మనం కూడా ఇప్పుడు చూడండి సాగిపోతున్నాం. ఇంకా మనమేం కూలిపోయి కుంగిపోయి మూలన పడలేము. మనం అందరం వచ్చిన జూమ్లో కలుసుకోవడానికి, కలిసికట్టుగా ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి, టు గెట్ రివైవ్డ్, రీజనరేటెడ్. దేవుని సేవకురాలు వాక్యం చెప్తే మేము వింటామని వచ్చినారు. ఎందుకంటే సంఘంలో క్రీస్తు జీవం ఉన్నది. నీలో క్రీస్తు బీజం ఉంటే నువ్వు పాపం చేయలేవు. క్రీస్తు బీజంలో ఉంటే నీకు ఓటమి లేదు. క్రీస్తు బీజం నీలో ఉంటే నువ్వు ప్రభువులోనే చేస్తావు. క్రీస్తు బీజము నీలో ఉంటే నీవు రక్షణ సువార్త చెప్పలేక ఉండలేవు. కనుక మనం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం మదిలో పెట్టుకోవాలి. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటాడు. అది ఈరోజు నేను వాక్యం చదివినాను, అది నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఆయన జ్ఞానము వరముగా అడిగి పొందుకున్నాడు కదా. ఆ జ్ఞాని ఏమంటున్నాడు, అసలు లోకం ఏంటి, ఇదంతా లోకమే మాయ, జగమే మాయ అని కొందరు పాడుతూ ఉంటారు కదా. ఈ మాయాలోకంలో అసలు ఏది నిత్యమైంది అంటే సొలొమోను అంటాడు, ప్రసంగి గ్రంథం 12, 13, 14 ఇదంతా వినిన తర్వాత, ప్రసంగి బుక్ ఆఫ్ ఎక్లేసిస్ 12 chapter 13 and 14 ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుని యందు భయభక్తులు విడిచినామంటే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి మూలం అని, దీర్ఘాయుస్సుకు మూలం, సర్వ సంపదలకు మూలం, ఐశ్వర్యానికి రహస్యం. దేవుని యందు భయభక్తులు కలిగి నడిచిపోవాలి, దేవుని కట్టడలను అనుసరించాలి. మానవ కోటికి ఇదే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చు. అదే దేవుని భయం. దేవుడు ప్రతిది కూడా లెక్క అడుగుతాడనే భయం. దేవుని భయం అంటే నువ్వు పరిశుద్ధ దేవుని భయపడి నీకు దేవుడు ఇచ్చిన రక్షణను నిర్లక్ష్యం చేయకుండా భయంతో వణుకుతూ కొనసాగిస్తూ పాపానికి దూరంగా ఉండి చెడుతనాన్ని విసర్జించి ఆయన ఆజ్ఞలను గైకొనడమే కదా, దేవునికి సమీపంగా బ్రతకడమే కదా దేవుని భయం అంటే. కనుక ఇది అంత్య దినములని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఒక అవకాశంలో నేను మాట్లాడతాను, మరి అంత్య దినాల్లో ఉన్న గుర్తులు ఏ విధంగా ఘోషిస్తుందని. వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. 98% of all the prophecies have been fulfilled. మరి అంత్యకాలములో జరిగే సూచనలు, గుర్తులు, అంత్యకాలంలో జరిగే కార్యాలన్నీ కూడా బైబిల్లో రాసి ఉంది. తూచా తప్పకుండా నెరవేరుతుంది. దాదాపు 98% నెరవేరింది. ఇంకో 2% ఉంది. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. సిద్ధపడాలి సంఘం. సిద్ధపడకుంటే బహుఘోరం, విడవబడితే బహుఘోరం. చూడండి, దేవుని వాక్యం నిరర్ధకం కాదు. అందుకే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు తన పత్రికలో అంటాడు, 1 పేతురు 4:7 అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండుడి. అన్నిటి అంతం సమీపమై ఉన్నది. ప్రభు రాకడ అతి శీఘ్రంగా ఉంది. ఆయన దొంగ వలె వస్తానన్నాడు. తన వారిని ఆయన కలుసుకుంటాడు, మధ్యాకాశంలో తీసుకొని వెళ్తాడు. మరొకవేళ నీవు ప్రభు నిన్ను తీసుకొనక విడవబడితే నీ ఘోరమైన శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఘోరమైన శ్రమ. ఇప్పుడు ఒక్క తెగులును ఎదుర్కోలేకపోతున్నావు, ఇంకా భయంకరమైన తెగులు. దేవుడు ఆ ముద్రలు విప్పినప్పుడు తెగుళ్ళు వన్ ఆఫ్టర్ ది అదర్ పెస్టిలెన్సెస్ వస్తుంది. ఆ ఘోర శ్రమలను తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజైనా ప్రభు తట్టు తిరగాలి. ప్రభు ఎప్పుడు కూడా తన బిడ్డలను మరి పొడగొట్టుకోవడానికి ఇష్టపడదు. ఎప్పుడు ఆహ్వానమే కదా. వాక్యంలో ఎటు చూసినా రండి 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 అనే మాటలు ఎన్నిసార్లు. రండి, మనం వివాదం తీర్చుకుందాం. ప్రయాసం భారం ఉంటే రండి, ఆకలి ఉంటే రండి, దాహం ఉంటే రండి, జీవజలాలు కావాలంటే రండి. ఎంత మంచి ఆహ్వానం అండి. సార్వత్రికమైన ఆహ్వానం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా మీరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు.
ద యూనివర్సల్ ఇన్విటేషన్. ఏది కావాలని ఆయన సన్నిధిలో నీకు లభిస్తుంది. ఏది కావాలి, అది నా జీవిత అనుభవం. ఏది కావాలని ప్రభు దగ్గర అడిగినప్పుడు ఎంత సంతోషం, ఎంత సమాధానాన్ని నువ్వు పొందుకుంటావు. ప్రార్థనతో నేను ముగిస్తున్నాను. నువ్వు పాజ్ ఎంతో ప్రభు నీ పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించుకొని ఈ సత్య సువార్త నీ దాసురాల ద్వారా ప్రకటించినాము. ఈ యొక్క భయంకరమైన భయకంపితమైన దినాల్లో మరణ మృదంగము, మరి ఆ శబ్దాలు, మరణ ఘోష మేము వింటున్నాం ప్రభువా. మరి ఈ చివరి దినాల్లో మేము ఉన్నామని, దైవ భయంతో మేము ముందుకు సాగాలని, నీకు సమీపంగా ఉండాలని, నీలో నేను ఆటపడి ఉండాలని కొన్ని సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో మేము నేర్చుకున్నాం. కృపగల దేవ ప్రభు, ఎడబాయిని నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడాడు. నీ చేతి నీటతో మమ్మల్ని కాపాడి నాయన. ఇశ్రాయేల్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోవడానికి సెలవిచ్చినావు. మేము ఎక్కడెక్కడ ఏ చోట్లలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థలాల్లో మేము ఉన్నాం, మేమందరం నీ రెక్కల నీడలో ఉన్నాము. నీ రెక్కల నీడలో మనం దాచుకుంటానన్నావు. మా దావు చోటు నీవే కనుక నీకు స్తోత్రం చెల్లిస్తాం. రెక్కలతో మనం కప్పి భద్రపరిచి, ముఖ్యంగా కరోనాతో బాధపడుతున్న బిడ్డలను మీరు దయతో బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. హీల్ దెమ్ లార్డ్ ప్రభువా, వారిని స్వస్థపరచండి. అలాగే రోగం సోకకుండా ప్రతి దేవుని ప్రజలను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. దేశ విదేశాల్లో ప్రాకిపోయిన ఈ రోగాన్ని అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్ అణిచివేయబడునుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. తొందరలో మాకు ఈ లాక్డౌన్ నుండి స్వాతంత్రం దయచేయమని, యథావిధిగా పనులు కొనసాగించడానికి, నిన్ను మరొక నిన్ను హత్తుకొని నీలో నాటబడి జీవించడానికి ఉన్న భాగ్యం మాకందరి దయచేసి, నీవు మా కావాలని, మాకు క్షేమాధారం మరేది లేదని మేము గమనించినాం. ఈ రాకడలో మేమందరం ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం దయచేయం. నిత్యరాజ్యాన్ని మేము స్వతంత్రించుకోవడానికి సహాయం దయచేయం. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక.